అమ్మ ఒకటమ్మా ఇప్పుడు అంటే బీసీలు అంటే ఈ రాజకీయ నాయకులకు చిన్న చూపు అనుకోవచ్చా? ఎందుకంటే లాస్ట్ టైం వచ్చేసి రీసెంట్గానే ఒక సర్పంచ్ దగ్గర వచ్చేసి మన కిడ్నాప్ చేసి అతి దారుణంగా ఆయనకు వద్దు చేసి టైర్డ్ తాగిపించారు అని చెప్పేసి కూడా వార్త విన్నాం. ఎందుకు బీసీలు అంటే ఇంత చిన్న చూపు ఎందుకు చూస్తున్నారు అనుకోవచ్చు? ఈరోజు తెలంగాణలో రెడ్డిల అహంకారం ఎక్కువైపోయింది. రెడ్డి సమాజం చాలా అహంకారపూరితంగా వ్యవహరిస్తూ ఉన్నారు. మొన్నటికి మొన్న యాదవ బిడ్డల్ని తీసుకుపోయి కిడ్నాప్ చేసి మూత్రం దాగిచ్చారు. ఏ సమాజంలో ఉన్నాం? ఇంత టెక్నాలజీ పెరిగింది, మరి బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తూ ఉన్నారు. మరి ఓటు ద్వారా ఎవరినైనా ఎన్నుకోవచ్చు. ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో, ఈ గ్రామంలో ఎవరినైనా మనం ఎన్నుకునే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇలా బీసీ రిజర్వేషన్లను కూడా చాలా వరకు తగ్గించారు. 17% కూడా లేదు. చాలా వరకు మాకు కాల్స్ వస్తూ ఉన్నాయి. కానీ ఇప్పుడు మనం అధికారంలో లేము కాబట్టి ఎక్కడ కూడా బీసీలు తొందరలోనే అధికారంలోకి వస్తారు కాబట్టి మన హక్కుని మనము కాపాడుకుందాం. చాలా వరకు మీరు అన్నట్టుగా ఇప్పుడు మూత్రం దాగిస్తున్నారు. ఇప్పుడు పొద్దుగల ఒక సర్పంచ్ మహిళా అభ్యర్థి నామినేషన్ వేస్తే వాళ్ళ భర్తని చాలా వరకు వేధించి ఆయన ఈరోజు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. కాబట్టి ఇవన్నీ దారుణాలు జరుగుతున్నాయి. కాబట్టి ఈ దారుణాలన్నీ ఎండగట్టడానికి మనం వందల సంవత్సరాలుగా ఉద్యమాలు చేసినాం. వందల సంవత్సరాలుగా మనం ఇప్పుడు చైతన్యం చేసినాం. బిడ్డ ఊడిగం చేసేది లేదు. మమ్మల్ని ఎట్లా మూత్రం తాగిస్తారో మిమ్మల్ని కూడా తాగిచ్చే రోజు వస్తుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. మీకు అమ్మగా, భాగ్యలక్ష్మి అక్కగా, తెలంగాణ ఉద్యమకారురాలుగా, బీసీ ఉద్యమకారురాలుగా మీకు వెంబడి ఉంటాం. కాబట్టి మీరెవరు కూడా ఇలాంటి చర్యలకు పాల్పడొద్దని సవినయంగా మనవి చేస్తా ఉన్నాను.